G7 డిక్లరేషన్ అబద్ధాల పుట్ట అహంకారం పక్షపాతంతో కూడింది. తీవ్రంగా స్పందించినటువంటి చైనా G7 సదస్సు విడుదల చేసిన డిక్లరేషన్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని, అహంకారంతో పక్షపాతంలో కూడినదని చైనా విమర్శించింది. గత వారంలో ఇటలీలో సమావేశమైన G7 నేతలు చైనాతో వాణిజ్య సంబంధాలపై, ఉక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలపై, దక్షిణ చైనా సముద్ర జలాలపై ప్రధానంగా చర్చించి డిక్లరేషన్ విడుదల చేశారు. అనేక విషయాల్లో చైనాపై తీవ్రంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో చైనా స్పందించి రష్యాకు ఆయుధాల విడిభాగాలను పంపడాన్ని చైనా ఆపాలని కూడా వారు వ్యాఖ్యలు చేశారు. వీటిపై సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ చైనాపై అపవాదాలు చేస్తూ G7 సదస్సు దాడి చేసిందని విమర్శించారు. వారు చేసిన ఆరోపణలకు ఎలాంటి చట్టబద్ధమైనటువంటి ప్రాతిపదిక లేదని, వాస్తవాలు లేవని, పైగా నైతికంగా సమర్థనీయంగా కావని పేర్కొన్నారు. అహంకార పక్షపాత అసత్యాలతో కూడిన వారి డిక్లరేషన్ ఉందన్నారు. గతేడాది జపాన్లో జరిగిన సదస్సు సందర్భంగా ఉపయోగించిన పదజాలం కన్నా పౌరుషమైన పదజాలంతో ఈసారి G7 డిక్లరేషన్ ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికరణను, బలవంతపు బెదిరింపు చర్యలను, కార్యకలాపాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు. పలు రంగాల్లో ప్రమాదకరమైనటువంటి రీతిలో సామర్థ్యానికి మించి వ్యవహరిస్తుందని డిక్లరేషన్ విమర్శించింది. దానిపై లిన్ జియాన్ స్పందిస్తూ మితిమీరిన సామర్థ్యం అంటూ G7 చేసిన ఊహాగానాలు పూర్తిగా వాస్తవాలు కాదని, ఆర్థిక చట్టాలను పక్కదారి పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. రక్షణవాదం కొరకు సాకులు సృష్టిస్తుందన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించిన సహకారానికి తక్కువ కార్బన్లను వెలువడి ప్రయత్నాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. G7 అంతర్జాతీయ సమాజాన్ని ప్రతిబింబించలేదన్నారు. అమెరికా, పశ్చిమ దేశాల గుత్తాధిపత్యాన్ని పర్యవేక్షించే సాధనని విమర్శించారు.